హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. సర్కారు బడుల్లో కంప్యూటర్ బోధకులకు సంబంధించి మనకు ఇక నుంచి జిల్లాల వారీగా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నది మిత్రమా. సో ఒక ఉమ్మడి జిల్లాలో మనకు 161 పోస్టులు ఉన్నాయంటూ మనకు ఈరోజు వార్తాపత్రికల్లో కూడా రావడం జరిగింది. అయితే ఈ పోస్టులకు సంబంధించి అసలు క్వాలిఫికేషన్ ఏముండాలి సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి ఎలాగో ప్రాధాన్యత ఇస్తారు, కానీ నార్మల్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు అంటే బిఏ కానీ బీకామ్ కానీ బిఎస్సి సో ఇట్లా చేసినటువంటి వాళ్ళకి ఏమైనా అవకాశం అనేది ఉంటుందా లేదా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రమా. దయచేసి వీడియోని ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి, వీలైతే గనక హైప్ ఇవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అన్ని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక అంశంలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్ మిత్రమా. తెలంగాణ టీజీపీఎస్సీ డిప్యూటీ ఈఓకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లో టెస్ట్ సిరీస్ అనేది తెలుగు మీడియం వాళ్ళకి పేపర్ 1 మరియు పేపర్ 2 రెండింటికి టెస్ట్ సిరీస్ అనేది అందిస్తున్నాం మిత్రమా. చాలా క్వాలిటీగా ఇస్తున్నాము. ప్రతిరోజు ఎగ్జామ్స్ పెడుతున్నాము. కేవలం 399 రూపీస్ కి అందిస్తున్నాము. అక్కడ అవైలబుల్ ఆఫర్స్ దగ్గర కూపన్ అనేది ఉంటుంది, మీరు అప్లై చేసి తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. యాప్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. రైట్, గత వీడియోలోనే నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఇక నుంచి మనకు జిల్లాల వారీగా నోటిఫికేషన్ రాబోతుంది. 1644 మరి కంప్యూటర్ బోధకుల యొక్క పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఆ పీడిఎఫ్ కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని మీ జిల్లాలో ఎక్కడెక్కడ ఏ స్కూళ్లలో వేకెన్సీ ఉందో చూసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది మిత్రమా. సో మరి అది ఖచ్చితంగా పీడిఎఫ్ కూడా మళ్ళా ఇంకెవరైనా చూసుకున్నటువంటి వాళ్ళు ఉంటే కనుక చూసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో మరి దీని కింద సో ఎన్ని పాఠశాలలు ఎంపిక చేశారు ఏంటి అనేది గత వీడియోలో చెప్పాను. అయితే అర్హతల విషయంలోనే చాలా మంది మరి కంగారు పడుతున్నారు. ఇక్కడ చూడండి, మనకు మామూలుగా అయితే బిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఉన్నా కానీ, బీసీఏ కానీ, బీటెక్ లో సిఎస్సి ఐటీ కానీ సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ఎంసీఏ కానీ, పీజీడీసీఏ ఇలాంటి వారికి ఖచ్చితంగా అవకాశం అనేది ఉంటుంది. కానీ మనకు మామూలుగా బిఏ బీకామ్ ఇలా బిఎస్సి చదివినటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుందా లేదంటే ఉంటుంది. ఖచ్చితంగా బిఏ బీకామ్ కానీ తర్వాత బిఎస్సి కానీ సో ఇలా మీరు ఏది చదివినా కానీ, నార్మల్ డిగ్రీ ఏది చేసినా కానీ దానితో పాటుగా పీజీడీసీ అనేది చేసి ఉండాలి మిత్రమా. ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే మనకు కంప్యూటర్ రాకపోతే గనక, కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోతే గనక మనము పాఠశాలకు వెళ్ళి పిల్లలకి ఏం చెప్తాం చెప్పండి. ఓకేనా? మదర్ బోర్డ్ అంటే ఏంటో తెలియాలి, హార్డ్వేర్ ఏముంటుందో తెలియాలి, సాఫ్ట్వేర్ ఏముంటుందో తెలియాలి. ఇదంతా తెలుసుకోవాలి కదా, ఖచ్చితంగా నీకు తెలిసి ఉండాలి. సో కాబట్టి సో మనకు పీజీడీసీఏ చేసినటువంటి వారికి ఖచ్చితంగా ఇందులో అవకాశం అనేది ఉంటుంది, గమనించేటటువంటి ప్రయత్నం చేయండి. సో మనకు మరి దీనికి పూర్తి మనకు సెలక్షన్ ప్రక్రియ కానీ ఇదంతా కూడా కొద్ది రోజుల్లోనే మనకు విడుదల చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. గత వీడియోలో చెప్పాను నేను, మనకు ప్రైవేట్ ఏజెన్సీస్ అంటే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ ద్వారా ఈ యొక్క పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఈ 3 ఏజెన్సీస్ కింద చూడండి, మనకు ఈ యొక్క ఫస్ట్ యాప్జోన్ అనేది టెక్నాలజీస్ ఏదైతే ఉందో దీని కింద మరి 16 జిల్లాల యొక్క పోస్టులను భర్తీ చేస్తున్నారు. శివబాలాజీ కన్సల్టెన్సీ ఏదైతే ఉందో 11 జిల్లాలకు సంబంధించి పోస్టులు భర్తీ చేస్తారు. అలాగే పాడ్యమి ఐటీ సొల్యూషన్స్ ఏదైతే ఉందో ఇది ఒక 6 జిల్లాలకు సంబంధించి మరి నియామక ప్రక్రియ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. సో మనకు జిల్లాల వారీగా నోటిఫికేషన్ వస్తుంది. రైట్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మనకు అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్ బోధకులు ఉమ్మడి జిల్లాలో 322 పాఠశాలలు ఎంపిక చేయడం జరిగింది. అంటే మనకు 2 పాఠశాలలకు ఒక కంప్యూటర్ బోధకుడు, ఒక కంప్యూటర్ టీచర్ ని ఇస్తున్నారు కాబట్టి సో 161 మందికి అవకాశం అనేది రాబోతుంది మిత్రమా. ఓకేనా? సో మరి ఈ యొక్క జిల్లాలో ఎంపికైనటువంటి పాఠశాలలు చూడండి, హన్మకొండ 53, జనగామ 71, వరంగల్ 57, భూపాలపల్లి 36, ములుగు జిల్లా 34, మహబూబాబాద్ 71 ఈ యొక్క పాఠశాలలు అనేవి ఎంపిక చేయడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి మరి అంశం కూడా పేర్కొన్నారు, గమనించండి. ఏజెన్సీల ద్వారా నియామకం చేయబోతున్నారు. కంప్యూటర్ బోధకులను పొరుగు సేవల పద్ధతిలో ఏజెన్సీల ద్వారానే మరి ఈ నియామకం చేపట్టాలని రాష్ట్ర
విద్యాశాఖ అధికారులు డిఈఓలకు ఆదేశాలు అనేవి జారీ చేశారు. గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయంలో చూడండి, రెగ్యులర్ డిగ్రీతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి సంస్థలో మీరు PGDCA చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వారికి ప్రాధాన్యత అనేది ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి సో మీరు రెగ్యులర్ డిగ్రీ అంటే BA కానీ బీకామ్ కానీ BSc సో ఇట్లా ఏది చేసినా కానీ మీకు PGDCA అంటే కంప్యూటర్ కి సంబంధించినటువంటి ఈ కోర్స్ అనేది చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం అనేది ఉంటుంది మిత్రమా. సో ఇక్కడ గమనించండి, మనకు మరి ఈ యొక్క నియామక ప్రక్రియ ఏదైతే ఉందో చూడండి, ఈ నెల 12న జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ MEOలు కలిసి పాఠశాలల మ్యాపింగ్ అనేది చేస్తారు. 20న శిక్షణ ఇస్తారు. 22న పాఠశాలలో చేరేలా మరి ప్రణాళిక సిద్ధం చెయ్యాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనకు గతంలో ఇచ్చినటువంటి డేట్స్ అలాగే ఉన్నాయా? ఎస్, ఆల్మోస్ట్ సో ఇవే మనకు తేదీలు అయితే ఫైనల్ గా ఉండేటటువంటి అవకాశం అనేది ఉన్నది. సో గత వీడియోలో నేను చెప్పాను. అయితే మనకు ఇక్కడ చూడండి, ఉమ్మడి జిల్లాలో 322 బడులను ఎంపిక చేశారు కదా. సో ఇందులో మనకు ప్రతి 2 పాఠశాలలకు ఒక బోధకుని చొప్పున మొత్తం 161 మందిని నియమించనున్నారు. వారు బోధించేందుకు అనుగుణంగా విద్యాశాఖ అధికారులు తక్కువ దూరం కలిగినటువంటి 2 బడులను కలిపి మ్యాపింగ్ చేసి మరి వీళ్ళకు కేటాయించడం అనేది జరుగుతుంది మిత్రమా. సో దానికి అవసరమైనటువంటి సామగ్రిని కూడా సమకూర్చాల్సి ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా నియామక ప్రక్రియ కూడా వేగవంతంగా జరిగేటటువంటి అవకాశం ఉన్నది. అయితే చాలా మంది మరొక ముఖ్యమైనటువంటి డౌట్ ఏమడుగుతున్నారంటే, సార్ మేము ఈ యొక్క ఏజెన్సీల ద్వారా భర్తీ చేస్తున్నారు కదా, ఈ ఏజెన్సీలను మేము ఎలా కాంటాక్ట్ అవ్వాలి, వీళ్ళ యొక్క అడ్రస్ ఏమిటి, ఆఫీస్ అడ్రస్ ఏమిటి, సో ఇదంతా కూడా అడుగుతున్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో తెలుసుకొని మీకు అక్యురేసీగా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రమా. దయచేసి మీరు చేయాల్సిందల్లా వీడియోని తప్పకుండా మరి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అందించడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ. అయితే మీ జిల్లాకు సంబంధించి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ జిల్లాకు సంబంధించి కూడా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.